అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.35 కిలోల 10 గంజాయి ప్యాకెట్లు, 40,000 విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గుండు శేఖర్ హయత్ నగర్లోని శుభోదయ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుంట్లూరు రోడ్డులో దుర్గా భవానీ ట్రేడర్స్ను నిర్వహిస్తూ ఉన్నాడు. శేఖర్కు బీహార్కు చెందిన రిషిశంకర్ మిశ్రా అలియాస్ గుడ్డు నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గంజాయి చాక్లెట్లను సరఫరా చేస్తూ ఉన్నాడు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఐలు కట్టా వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ సిబ్బందితో వెళ్లి దుర్గా భవానీ ట్రేడర్స్ షాపుపై దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి 7 మినార్ వట్టి అనే లేబుల్ కలిగిన 9 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు, చార్మినార్ గోల్డ్ మునక్క అనే లేబుల్ కలిగిన 10 ప్యాకెట్లలో 2.035 కిలోల గంజాయి, 40,000 విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 20I, COTPA అండ్ 20B, AA, NDPS చట్టం 1985 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే హయత్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు గంజాయి ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను తెలియజేశారు. అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని లేదా డైల్ 100కి కాల్ చేయాలని సిఐ నాగరాజు గౌడ్ సూచించారు. సో మీ చుట్టుపక్కల ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.